నకిలీ పోలీసు అవతారం ఎత్తి పలువురిని బెదిరిస్తున్న వ్యక్తిని ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా మక్కువ ప్రాంతానికి చెందిన దుర్గా ప్రసాద్ కంచరపాలెం ప్రాంతంలో భవన నిర్మాణ సామాగ్రి విక్రయిస్తుంటాడు. గురువారం సాయంత్రం ఎన్ఈడి శాంతినగర్ చైతన్య పాఠశాల వద్ద పలువురు విద్యార్థులు రోడ్డుపై నిలబడి మాట్లాడుకుంటున్నారు. అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దుర్గా ప్రసాద్ మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించాడు. అంతేగాక అటుగా వెళ్తున్న పలువురిని మీరు ఇటు ఎందుకు వస్తున్నారు, అటు వెళ్లాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. అందులో కొందరు మీరు ఎవరని అడగ్గా తాను ఎస్ఐనని ప్రస్తుతం సిపి కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. అనుమానం వచ్చిన స్థానికులు అతని వాహనం డిక్కీని తెరిచి చూడగా అందులో పోలీస్ యూనిఫారంతో పాటు ఒక నకిలీ గుర్తింపు కార్డు ఉంది. ఎయిర్పోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని దుర్గా ప్రసాద్ని అదుపులోకి తీసుకొని యూనిఫారం, నకిలీ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఎంతమంది ఐడి కార్డు నాకే చూపించాను. ఐడి కార్డు తీరా, కంట్రోల్ రూమ్ కదా, కంట్రోల్ రూమ్ కదా, ఐడి కార్డు